అందరికీ నమస్కారం. ఇప్పుడు ఇంతసేపు ప్రెసిడెంట్ నరేష్ గారు మాట్లాడారు. యాక్చువల్గా నరేష్ గారు మాట్లాడిన కొన్ని విషయాలు నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. ఎందుకంటే నరేష్ గారు, నేను, రాజశేఖర్ గారు మేమంతా ఒక ప్యానెల్గా ఇంకొక ప్యానెల్తో మేము పోటీ పడి గెలిచిన తర్వాత మళ్ళీ నేను, రాజశేఖర్ గారు ఏ ప్యానెల్తో అయితే మేము ఎదురు ఫైట్ చేశామో అదే ప్యానెల్కి సపోర్ట్గా వెళ్ళి నరేష్ గారికి ఎగెయిన్స్ట్గా మేము మాట్లాడాం. అదే ప్యానెల్తో ఇదే విధంగా మెంబర్స్కి లెటర్స్ మేము రాసాము. అంటే ఆపోజిట్ ప్యానెల్తో, ఏది శివాజీ రాజా గారు హెడ్ చేసిన ఒక ప్యానెల్తో మేము ఏ ప్యానెల్తో అయితే ఫైట్ చేసామో ఆ ప్యానెల్తో మేము నరేష్ గారిని ఎదిరించి, నరేష్ గారు వల్ల మాకు ఈ ఇష్యూస్ ఉన్నాయి, ఇవి మనమందరం సార్ట్అవుట్ చేసుకోవాలని ఇదే విధంగా ఈరోజు హేమ గారు నిన్న ఒక లెటరు, అంటే ఆవిడ పర్సనల్గా నేను పంపించాను, మెంబర్స్కి నా ఫ్రెండ్స్కి పంపించానని చెప్పినప్పటికీ అది మరి ఎవరు లీక్ చేశారు, ఎవరన్నా వాళ్ళ ఇంట్లో వచ్చి దొంగతనంగా తీసుకెళ్ళి ఎవరికన్నా చెప్పారు, లేకపోతే ఆవిడ నమ్మిన మెంబర్స్ ఆవిడని బ్యాక్ స్టాప్ చేసి మరి మీడియాకి ఇచ్చారో మనకు తెలియదు. కానీ అది మీడియాలోకి అయితే ఆవిడ వాయిస్ మెసేజ్ కానీ ఆవిడ లెటర్ కానీ తప్పకుండా మీడియాలోకి వచ్చింది. అండ్ దెన్ దాని తర్వాత ఫాలోడ్ ఆవిడ ఏబిఎన్లో ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. సో దీని గురించి యాక్చువల్గా మీడియాకి వెళ్ళొద్దు, మీడియాలో మాట్లాడుకోవద్దు, మన విషయాలు మనం సాల్వ్ చేసుకుందాం. ఇది ప్రజలకి అవసరం లేని ఒక సమస్య. ఇది ఇండియా, చైనా, ఇండియా, పాకిస్తాన్ సమస్య కాదు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి సంబంధించిన ఒక సమస్య. ఏదున్నా మన ఇండస్ట్రీలో పెద్దవాళ్ళు ఉన్నారు, మన సమస్యలు మనం చర్చించుకుందాం, మన ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసుకుందాం. మనం అనవసరంగా మీడియాకి వెళ్ళి మనం ఫూల్స్ కావద్దని చాలాసార్లు చాలా నిర్ణయాలు తీసుకున్న తర్వాత కూడా ఇలాగొచ్చి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే వేరే ఆప్షన్ లేక మాట్లాడాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు మాట్లాడకుండా ఉంటే గనక ఏదైతే నిన్న హేమ గారు మీడియాలో చెప్పారో, లేకపోతే ఆవిడ వాయిస్ మెసేజ్ అవ్వచ్చు, లేకపోతే మెంబర్స్కి ఏ లెటర్ అయితే అడ్రస్ చేశారో అవి నిజాలుగా అందరూ కన్సిడర్ చేయొచ్చు. సో అందుకోసమే ఈరోజు ఇలా కూర్చొని మాట్లాడాల్సి వచ్చింది. నేను ఎవరి సైడ్స్ మాట్లాడలేదండి. నరేష్ గారు నా పక్కనే ఉన్నప్పటికీ కూడా నేను ఆయన సైడ్ మాట్లాడలేదు. అటు లేకపోతే హేమ గారు, బెనర్జీ గారు, ఒక సోకాళ్ళు ఒక 14-15 మంది ఈసీ మెంబర్స్ని ఆవిడ కలుపుకున్నారు. 11 మంది ఈసీ మెంబర్స్ మేమని హేమ గారు కలుపుకున్నారు. మరి మేము ఎవరో నాకు తెలియదు. ప్రస్తుతానికి హేమ గారి గురించి మటుకు మాట్లాడతాను నేను. ఆవిడ చాలా ఇన్కరెక్ట్గా మాట్లాడారు కాబట్టి అది కరెక్ట్ చేయడం అవసరమని ఈరోజు కూర్చొని మీ ముందు మాట్లాడుతున్నాను. నరేష్ గారు చెప్పినట్టుగా 29th జూలై ఒక వర్చువల్ ఈసీ మీటింగ్ జరిగింది. అందులో కృష్ణరాజు గారు, గిరిబాబు గారు లేరు, కృష్ణరాజు గారు, శివకృష్ణ గారు, మోహన్ బాబు గారు, డిఆర్సీ తరఫు నుంచి మురళీమోహన్ గారు, ఈ నలుగురు డిఆర్సీ తరఫు నుంచి పార్టిసిపేట్ చేయగా ఆల్మోస్ట్ అందరు ఈసీ మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు ఆ వర్చువల్ జూమ్ మీటింగ్లో. ఆ రోజు చాలా అంటే ఆల్మోస్ట్ 2.5 hours జరిగింది డిస్కషన్. 2.5 hours డిస్కషన్లో చాలా డెసిషన్స్, అంటే ఇది ప్రతిదీ డిస్కస్ చేసాం. అకౌంట్స్ దగ్గర నుంచి అకౌంట్స్ అందరూ ఆమోదించడం జరిగింది. ఆ పర్టికులర్ మీటింగ్లో ఆడిటర్ గారు యాజ్ వెల్ as లీగల్ అడ్వైజర్ గారిని కూడా ఇంక్లూడ్ చేశాము. ప్రతి మెంబరు మాట్లాడారు, ప్రతి మెంబర్కి ఉన్న డౌట్స్ క్లారిఫై చేయడం జరిగింది. బట్ అగైన్ మళ్ళీ ఆ లెటర్లో ఎలిజిబిలిటీ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ మీటింగ్ గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అన్నది నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రతిసారి మార్చ్ టు మార్చ్ ఎలక్షన్స్ జరుగుతాయి. సో ఈసారి మార్చ్లో ఎలక్షన్స్ జరగలేదు కాబట్టి ఇప్పుడున్న కమిటీకి పవర్ ఉందా అన్న క్వశ్చన్ ఒక మెంబర్ డాక్టర్ రవి గారు అడగడం జరిగింది. దానికి క్లియర్గా లీగల్ అడ్వైజర్ గారు మళ్ళీ ఒకసారి ఎలక్టెడ్ బాడీ మళ్ళీ ఎలక్షన్స్ జరిగేంత వరకు దిస్ ఎలక్టెడ్ బాడీ హ్యాస్ గాట్ ఆల్ ద పవర్స్ టు రన్ ద ఆఫీసర్స్ అన్నది చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇలాగ ప్రతి క్వశ్చన్కి అంటే ఐ రిక్వెస్ట్ ద మీడియా ఆర్ ద మెంబర్స్, మెయిన్గా మీడియా కూడా రావాలి. అండ్ మెంబర్స్, ప్రతి మెంబర్ని మేము ఇండివిజువల్గా చెప్పలేను కాబట్టి నేను చెప్తున్నాను, ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ సైడ్స్. ఆ ఈసీ మీటింగ్ మినిట్స్ కూడా నేను నోటీస్ బోర్డులో పెట్టిస్తాను. ఒక్కసారి ఆ ఈసీ మీటింగ్లో ఏమేమి క్వశ్చన్స్ అడిగారు, వేటికి సమాధానాలు చెప్పాము, దేనికి అన్నిటికీ ఒక క్లారిటీకి వచ్చి మొత్తం ఈసీ మెంబర్స్ ఒక తాటి మీదకి వచ్చి ఒక డెసిషన్ తీసుకొని August 22nd ఏజీఎం నడుపుతాము. ఆ ఏజీఎంలో ఎలక్షన్స్ గురించి డిస్కస్ చేస్తాము, అకౌంట్స్ రాటిఫై చేసుకుంటాము. ఎలక్షన్ డిస్కషన్ అంటే డిసైడింగ్ ద డేట్ ఆఫ్ ఎలక్షనే, అంతే కదా. ఏ రోజు ఎలక్షన్ పెట్టుకోవాలన్నది ఈరోజు ఈసీ మీటింగ్లో డేట్ ఫిక్స్ చేసేయాలి. అంటే ఫస్ట్ జనరల్ బాడీ మీటింగ్లో ప్రతిసారి మార్చికి జరిగే ఎలక్షన్స్ ఇక నుంచి సెప్టెంబర్లో జరిగితే బాగుంటుంది
అని పరుచూరి గోపాలకృష్ణ గారు ఒక సజెషన్ చేశారు. అప్పుడు ద టోటల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా అటెండ్ చేశారు. జనరల్ బాడీలో చాలా ఫస్ట్ జనరల్ బాడీ అంటే మేము విన్ అయిన తర్వాత ఫస్ట్ జనరల్ బాడీలో, మా కమిటీ విన్ అయిన తర్వాత ఫస్ట్ జనరల్ బాడీలో ఎప్పుడైతే పరుచూరి గోపాలకృష్ణ గారు సజెస్ట్ చేశారో దానికి కూడా ఒక రీజన్ చెప్పారు ఆయన. మనం మార్చిలో కనుక ఎలక్షన్స్ పెట్టి మనం గెలిచిపోతే మనకి జూన్లో మనము జనరల్ బాడీ పెడతాము. అప్పుడు మనకి ముందు వర్క్ చేసిన కమిటీ పెట్టిన ఖర్చుల్ని, అకౌంట్స్ని మనము రాటిఫికేషను, మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. అది దట్ ఈస్ లీడింగ్ టు లాట్ ఆఫ్ కన్ఫ్యూషన్స్. కాబట్టి సెప్టెంబర్కి ఎలక్షన్స్ కనుక జరుపుకుంటే ఏ కమిటీ అయితే ఫంక్షన్ చేసిందో 2 years ఆ కమిటీ జనరల్ బాడీలో క్లియర్గా ఉన్న అకౌంట్స్ అన్నీ రాటిఫై చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన సమాధానాలన్నీ ఇచ్చి వాళ్ళు ఎలాగ వర్క్ చేశారో ఆ టర్మ్లో ప్రతిదానికి ఏజీఎంలో ప్రతి మెంబర్కి సమాధానం చెప్పి వాళ్ళు ఎగ్జిట్ అయితే కొత్త కమిటీ వచ్చినప్పుడు కొత్తగా ఫ్రెష్గా వర్క్ చేయడానికి బాగుంటుంది అని ఆయన ఇచ్చిన సజెషన్ని టోటల్ కమిటీ మెంబర్స్ అంతా మొత్తం ఈసీ మెంబర్స్ అందరూ యాజ్ వెల్ యాజ్ ద జనరల్ బాడీలో ఆ రోజు అటెండ్ అయిన ప్రతి మెంబరు యాక్సెప్ట్ చేసి ఇలాగ వెళ్దాము అని అనుకున్నారు. ఆ తర్వాత సెప్టెంబర్ నుంచి ఎలక్షన్స్ అనే ఒక ఉద్దేశంతోనే నడుపుతూ వచ్చాము. ఆ తర్వాత జరిగిన 1-2 ఈసీ మీటింగ్లు కూడా జరిగాయి. వాటిల్లో కూడా మళ్ళీ ఈ జనరల్ బాడీ ఎలక్షన్స్ అన్నది డిస్కస్ చేసుకోకపోయినప్పటికీ అందరిమీ ఒక అండర్స్టాండింగ్తో సెప్టెంబర్ నుంచి ఎలక్షన్స్ అన్న థాట్లోనే నడిచింది. కానీ సరే మార్చిలో పెట్టాలన్నా ఏప్రిల్లో పెట్టాలన్నా మెయిన్గా కోవిడ్ ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మార్చిలో కానీ ఏప్రిల్లో కానీ మన ఎలక్షన్ పెట్టే పరిస్థితి లేకుండా అది కూడా మొన్న ఈసీలో చాలా క్లియర్గా సరే మీరు అలాగనుకున్నారు, మేము ఇలాగనుకున్నాం, ఏదేమైనా పెట్టాలనుకున్నప్పటికీ మనకి కోవిడ్ సిచ్యువేషన్ ఉన్నందువల్ల జరగలేదు, గవర్నమెంట్ ప్రోటోకాల్ ఉంది, వీటన్నిటి వల్ల జరగలేదు. ఓకే, ఇప్పుడు మనంతా ఒక అండర్స్టాండింగ్కి వచ్చి సెప్టెంబర్లో పెట్టుకుందాం. యాజ్ పర్ ద ఫస్ట్ జనరల్ బాడీలో తీసుకున్న నిర్ణయం ప్రకారం సెప్టెంబర్ 2nd సండే ఎలక్షన్స్ పెట్టుకుందాం అన్న థాట్ ఉంది. అది అలా ఉంచుకుందాం. కానీ ఇప్పుడు ఈరోజు ఈసీ మీటింగ్లో డేట్ ఫైనలైజ్ చేయాలి అని కొంతమంది మెంబర్స్ అడిగినప్పుడు మన డిఆర్సీ చైర్మన్గా కిషన్రాజు గారు అవ్వచ్చు, మోహన్ బాబు గారు అవ్వచ్చు, అందరం కలిసి ఏమన్నారంటే ఇప్పుడు మనము డేట్ అన్నది అనౌన్స్ చేయకుండా మనము ఇది ఏజీఎంలో పెట్టుకుందాము. ఇమీడియట్గా ఈ రోజు నుంచి 21 daysలో వర్చువల్గా ఈ ఏజీఎం కూడా వర్చువల్గానే కండక్ట్ చేస్తున్నాము. మళ్ళీ సేమ్ కోవిడ్ ప్రోటోకాల్ వల్ల ఈరోజు మనం ఫిజికల్గా ఏజీఎం కండక్ట్ చేయలేము కాబట్టి అందరమే ఎలక్షన్స్కి ప్రిపేర్ అయ్యాం కాబట్టి ఈ ఎలక్షన్ డేట్ అన్నది ఏజీఎంలో మనము ఫైనలైజ్ చేసుకుందాము అని ఒక అండర్స్టాండింగ్ వచ్చాం. ఈ ఏజీఎం ఇన్ బిట్వీన్ ఏజీఎం డిఆర్సీ కూడా ఒకసారి వాళ్ళు మీట్ అయ్యి అసలు ఎలక్షన్స్ ఎలా నడపాలి, ఏమి నడపాలి, ఉన్న ప్రోటోకాల్ ఏంటి, రేపు కోవిడ్ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, వీటన్నిటి మీద కూడా పెద్దలు కూడా ఒక నిర్ణయం తీసుకుంటాం, మాకు కొంచెం టైం ఇస్తే ఇవన్నీ కూడా ఏజీఎం రోజు చక్కగా డిస్కస్ చేసి హెల్దీగా ఎలక్షన్స్ డేట్ అనేది ఫైనలైజ్ చేసుకుందాం అనుకున్నాం. అసలు ఇందులో కన్ఫ్యూజన్ ఏంటో నాకు అర్థం కాలేదు. దాని గురించి మళ్ళీ ఎందుకు హేమ గారు మాట్లాడాల్సి వచ్చిందో కూడా నాకు అర్థం కాలేదు. అలాగే నరేష్ గారు ప్రెసిడెంట్గా ఉండిపోవాలనుకుంటున్నారా, ఆయనకి కుర్చీ దిగడానికి ఇష్టం లేదు, లేకపోతే దానివల్ల కొంతమంది అటువైపు చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా చాలా తప్పండి. అక్కడ ఆ పొజిషన్లో నరేష్ గారు ఉన్నా, బెనర్జీ గారు ఉన్నా, ఎవరున్నా, హేమ గారు ఉన్నా నేను అదే మాట్లాడతా. అలాంటి ఒక డిస్కషను రాలేదు, అలాంటి ఒక థాటు లేదు, అంత పని లేకుండా ఎవరు ఇక్కడ పని కూడా చేయటం లేదు. చాలా క్లియర్గా నరేష్ గారు నెక్స్ట్ ఎలక్షన్కి తను ఈ ఒక్క టర్మ్ ఆయన ప్రెసిడెంట్గా ఉంటానని చెప్పారు. ఆ మాట మీద ఆయన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉన్నారు. ఇక్కడ నిన్న హేమ గారు చెప్పిన ఈ మాటలన్నీ కూడా చాలా తప్పుగా అనిపించాయి నాకు. ఎందుకంటే ఒక అండర్స్టాండింగ్తో మనందరం కలిసి కూర్చొని మాట్లాడుకున్నాం, ఈసీలో కొన్ని డెసిషన్స్ తీసుకున్నాం. అసలు అవసరం ఏమొచ్చింది ఇప్పుడు? ఎలక్షన్స్ ఎవరు పెట్టమంటున్నారు? మెంబర్స్కి కన్ఫ్యూజన్ దేనికి? మనం మెంబర్స్ని ఎక్కడికి లీడ్ చేస్తున్నాం? మెంబర్స్ అనే వాళ్ళకి దయచేసి నేను ఏమి రిక్వెస్ట్ చేస్తున్నానంటే ప్లీజ్ గివ్ దెమ్ ద ఫ్రీడమ్ టు థింక్ అండ్ ఓట్. మనం ఎవరికి ఓట్ చేయాలి, మనకి ఎవరు పని చేస్తారన్నది దయచేసి వాళ్ళని ఆలోచించుకొని ఓట్ చేయనివ్వండి. మనం ఎందుకు ఇన్ని కైండ్ ఆఫ్ ఒక కన్ఫ్యూజన్స్ వాళ్ళ మైండ్లోకి మనం తీసుకెళ్తున్నాం? ఇప్పుడు నిన్న చెప్పిన హేమ గారు మాట్లాడిన కొన్ని వాట్సాప్లో కొన్ని విషయాలు అయితే తప్పకుండా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఫండ్ అంతా తీసేసి ఖర్చు పెట్టేస్తున్నారు. పెన్షన్స్ ఆయన హ్యాపీగా కూర్చొని అంటే నరేష్ గారి పేరు చెప్పినా ఇక్కడ ఆఫీస్ కండక్ట్ చేస్తున్నది, రన్ చేస్తున్నది యాజ్ ఎ జనరల్ సెక్రటరీగా నేను ఆన్సరబుల్ కాబట్టి, అంటే ఇండైరెక్ట్గా నన్ను కూడా అన్నట్టే కాబట్టి నేను దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు 6,000 రూపీస్ నరేష్ గారు పెన్షన్స్ అనౌన్స్ చేశారు, ఆయన ఇచ్చేస్తున్నారు, ఆయన సమ్మం పోయిందని ఆవిడ అడిగారు. 6,000 రూపీస్ పెన్షన్స్ అవుట్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ వాట్ ఎవర్ ద ఫండ్స్ వీ హ్యావ్ మేము ఇస్తున్నాం. రెండోది కార్పస్ ఫండ్ అంతా పోయింది,
5 కోట్లు ఉండేది, 5 కోట్లు కాదు, ఆవిడ ఫిగర్స్ అని కూడా రాంగ్ చెప్తున్నారు. 5 కోట్ల పైన కొంచెం ఎక్కువే ఉండేది మనం మేము టర్మ్ స్టార్ట్ చేసినప్పుడు. సరే అది పక్కకు పెట్టినప్పటికీ కార్పస్ ఫండ్కిలో మనకి మెడిక్లైమ్కి ఇచ్చేశారు, లైఫ్ ఇన్సూరెన్స్కి ఇచ్చేశారు. ఆల్రెడీ అది 3 కోట్లు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మెడిక్లైమ్ కట్టేస్తే కనుక అసలు ఏమీ ఉండదు, ఫ్యూచర్లో మనకి ఏమీ మిగలదు. అండ్ మళ్ళీ మెడిక్లైమ్ కడితే ఫ్యూచర్ అంటే కూడా ఎక్కువ లేదు, ఇంకొక సంవత్సరంలో మొత్తం 0 అయిపోతుంది అని చెప్పారు. అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు కార్పస్ ఫండ్లో నియర్లీ 4.7 crores, నేను అప్రాక్సిమేట్గా చెప్తున్నాను ఫిగర్స్, 4.63 to 4.7 crores ఇంకా మాకు ఫండ్ అలాగే ఉంది. ఈ ఫండ్లోంచి ఫస్ట్ మెడిక్లైమ్కి 78 lakhs అనుకోండి. నేను ఇవాళ ఆఫీస్ నాన్ ఫంక్షనింగ్ కాబట్టి కరెక్ట్ ఫిగర్స్ నా దగ్గర లేవు, ఏమన్నా 1 లక్ష అటు ఇటు అవ్వచ్చు. బట్ 78 lakhs ఫస్ట్ అంటే 2020 మెడిక్లైమ్కి కట్టాం. 931 lives అయ్యాయి, 314 మెంబర్స్కి మెడిక్లైమ్ కట్టాం. అదెంత 78 lakhs కట్టాం. ఆ 78 lakhs ఎస్ మనం ఫండ్లోంచి తీసి కట్టాం. అది కూడా 15% ఆఫ్ ద ఫండ్స్ క్యాన్ బి యూస్డ్ అన్న ఒక నామ్స్ మీద ఆడిటర్స్తో ప్లస్ లీగల్ అడ్వైజర్తో అండ్ మొత్తం ఈసీ మెంబర్స్తో, ఆ రోజు ఎంతమంది అయితే ఈసీ మెంబర్స్ దానికి ఒప్పుకున్నారు వాళ్ళందరూ సంతకాలు పెట్టున్నారు. ఆ రోజు హేమ గారు కూడా ఉన్నారు అక్కడ. అప్పుడు కోవిడ్ సిచ్యువేషన్, ఎవరికి పనులు లేవు, అందరూ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ ఫిగర్ అరేవ్ అవ్వడానికి ముందు మెంబర్స్ అందరికీ ఇందాక నరేష్ గారు చెప్పినట్టుగా మెసేజ్లు పంపించాం. ప్రతిదీ రికార్డు ఉందండి, దయచేసి అందరూ అప్లై చేసుకోండి మెడిక్లైమ్కి. అప్పుడు బెనర్జీ గారు కానీ హేమ గారు కానీ వీళ్ళందరూ కూడా మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ ఈసారి మనం ఫ్రీగా ఇవ్వాలి మెంబర్స్కి మెడిక్లైమ్. మనం ఎందుకున్నాము ఈ పరిస్థితిలో, వాళ్ళు ఎట్లా నార్మల్గా మెడిక్లైమ్ మాలో 30,000 ప్రీమియం అంటే కనుక ఇప్పుడు 50% మా బ్యాట్ చేస్తుందండి. అది ఈరోజు మేము వచ్చిన తర్వాత కాదు, ముందు నుంచి కూడా అదే జరుగుతుంది. గత 3-4 టర్మ్స్గా ఇదే పద్ధతిలో మెడిక్లైమ్ అనేది 50% ప్రీమియంలో మా బ్యాట్ చేస్తుంది, 50% మెంబర్స్ కడుతున్నారు. ఈసారి లాస్ట్ టైం జరిగినప్పుడు ఎక్కువ మంది కట్టాల్సి వచ్చింది, ఎందుకంటే అందరు మెంబర్స్ యునానిమస్గా చాలా మంచిగా ఓపెన్గా బెనర్జీ అనే దగ్గర నుంచి అందరూ కూడా మీరు ఏంటి ఇంత కట్టాలని కూడా మెన్షన్ చేయకండి మెసేజ్లో, సో మళ్ళీ భయపడిపోయి చాలామంది అప్లై చేసుకోరు. లెట్ దమ్ అప్లై, మనందరం కష్టపడదాం, మనందరం డబ్బులు తెద్దాం, మనందరం ఏమన్నా తక్కువైతే చేద్దాం, బట్ లెట్ us all యునైటెడ్లీ గివ్ హెల్త్ ఇన్సూరెన్స్ టు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ అని చెప్పి అన్నందువల్లనే అంతమంది 314 మెంబర్స్ అప్లై చేసుకోవడం జరిగింది. వాళ్ళకి 78 lakhs పే చేయడం జరిగింది. అది చేసే ముందు కూడా ప్రతి మెంబర్తో గంటల తరబడి డిస్కషన్ చేయడం జరిగింది. హేమ గారు అన్నారు, ఇంక్లూడింగ్ ఈసీ మెంబర్స్ ఈసారి కట్టలేమండి డబ్బులు అన్నారు, అందరినీ కన్సిడర్ చేయమన్నారు. ఫైన్, ఎంతవరకు వీలైతే అంతవరకు ఫ్రీగా చేయండి అన్నారు. చేద్దాం, మన వల్ల చేతనైంది మనం చేద్దామని అందరం కలిసి అనుకొని ఆ 78 lakhs కట్టడం జరిగింది. ఆ 78 lakhsతో పాటు ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కట్టడం జరిగింది. లైఫ్ ఇన్సూరెన్స్ కూడా సమ్వేర్ అరౌండ్ 28 lakhs కట్టాం. ఆ లైఫ్ ఇన్సూరెన్స్లో దగ్గర 13-14 మందికి ఫ్యామిలీకి 3 లక్షల చొప్పున ఇచ్చాం. అంటే మనం కట్టిన దానికి కంటే ఇంకా ఎక్కువే మెంబర్స్ బెనిఫిట్ పొందారు. నేను ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నానండి హేమ గారిని అందరినీ, మనకి ఫండ్ అనేది అసోసియేషన్లో ఎందుకుంది? మెంబర్స్ చచ్చిపోతుంటే ఫండ్ని ముట్టుకోమేము అని మెంబర్స్ని చచ్చిపోనిస్తామా? మెంబర్స్కే కదండి ఉపయోగపడింది ఈ 78 lakhs మనం కట్టినా లాస్ట్ టైము, లేకపోతే 28 lakhs ఎల్ఐసి మనం ఎస్బీఐ కట్టినా అది మెంబర్సే కదా బెనిఫిట్ అయ్యారు. ఏమన్నా మా ఇంట్లో నేను వెళ్ళి పెళ్లి చేసుకున్నానా, లేకపోతే నరేష్ గారు వెళ్ళి పార్టీలు పెట్టుకున్నారా, ఇంకొకటి చేసామా? అసలు ఏదైనా సరే మనందరమే ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఫర్ ద మెంబర్స్ అని కదా మనం పనిచేస్తున్నాము. మెంబర్స్కే కదా మంచి జరిగింది. ఇప్పుడు కూడా హేమ గారు అన్నట్టుగా 3 కోట్లే ఉన్నాయి, అక్కడ 3 కోట్లు ఖర్చు పెట్టేశారు, ఇదంతా బుల్షిట్ అండి. ఫస్ట్ ఐ రిక్వెస్ట్ హేమ గారు టు కమ్ అండ్ చెక్ ద అకౌంట్స్ టు సీ వాట్ ఆర్ ద బ్యాంక్ బ్యాలెన్సెస్. బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఫండ్స్లో ఎంత మిగిలాయి, పెన్షన్స్కి ఎంత వెళ్తుంది, ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది, ఎంతమందికి పెన్షన్స్ ఇస్తున్నాము. 50 మందికి పెంచేశారు, 33 మందికి 34 మందికి మ్యాక్సిమం 35 మందికి ఇప్పుడు పెన్షన్స్ ఇస్తున్నాము. ఆ పెన్షన్స్ కూడా ఇంట్రెస్ట్లోంచి ఇస్తున్నాము. ఇంకొకటి ఆవిడ అంటూ ఉన్నారు, మా టైంలో మేమున్నప్పుడు హ్యాట్స్ ఆఫ్ టు హేమ గారు, ఇన్ని ఇయర్స్ ఆవిడ మాలో పనిచేశారు. ఆవిడ షీ లవ్స్ ద అసోసియేషన్, షీ డస్ ఎ లాట్ ఫర్ ద అసోసియేషన్, ఐ రియల్లీ అప్రిషియేట్. కానీ హేమ గారు అన్నట్టుగా మేము ఎప్పుడూ ఫండ్స్లోంచి డబ్బులు తీయలేదు, మేము ఎక్స్పెన్సెస్ కూడా మేము బయట నుంచే తెచ్చుకున్నాము. ఛాయ్ది ఇక్కడ అసలు ఛాయ్ ఎవరిమీ తాగము, ఛాయ్ కూడా మా డబ్బులతో తెచ్చుకున్నాము, బయట నుంచి అడుక్కొని తెచ్చి మాని నడిపించాము, కానీ ఇప్పుడు ఇందులోంచి మాలోంచి పీకేసి మేము ఖర్చు పెట్టలేదు అన్నారు ఆవిడ. ఇప్పుడున్న పాండమిక్ సిచ్యువేషన్లో ఎవరిని ఏ షోలు చేయగలము, ఎవరిని ఏం అడగగలము, ఎవరు వచ్చి హెల్ప్ చేయమని అడగగలము.
ఎవడి కుటుంబాన్ని ఎవడు ఎలా కాపాడుకోవాలని చచ్చిపోతున్నారు ఇక్కడ. ఈ పరిస్థితుల్లో వెళ్ళి ఏమండి దేహి మాకు చేయండి అని వెళ్ళి అడగాలమ్మా? అంత కర్మలో ఉందమ్మా. మా ఎలక్షన్కి మేము కంటెస్ట్ చేసే ముందు మోస్ట్ ఆఫ్ ద పెద్ద హీరోస్ నాకు చెప్పారు, పద్ధతిగా చేయండి జీవిత, మేమందరం యూఆర్ ఆల్ విత్ మేము తీసుకున్న రెమ్యూనరేషన్ ఎవ్రీ మూవీకి ఇంత అని ఇలా మీరు అడిగితే ఇస్తామన్నారు. కానీ ఏ మొహం పెట్టుకొని వెళ్ళి అడగాలి? ఆవిడ అన్నారు, హేమ గారు అన్నారు, నరేష్ గారు ఏమండి పాండమిక్ ఉంది కదా, ఈ సిచ్యువేషన్ మేము ఎలా డబ్బులు అడుగుతామని అన్నారు. సరే 1 year ఏమన్నా చెయ్యాలి అంటే మీరు ఎవరన్నా చేయనిచ్చారా? 24 గంటలు గొడవలే. ఈసీ మీటింగ్లకు వెళ్తే అదొక థర్డ్ వరల్డ్ వార్లాగా నడుస్తుంది ఈసీ మీటింగ్. 24 hours లాస్ట్ టైం ఏం జరిగింది, ఆ ముందేం జరిగింది? నేను ఈరోజు నరేష్ గారిని కూడా పక్కన పెట్టుకొని మాట్లాడుతున్నాను. ఈ గొడవలు తప్ప నేను రాజశేఖర్ గారు వచ్చి ఏం అడిగాం? సరే ఎందుకండి ఆ ఫారెన్ ఇన్సిడెంట్నే మీరు పెట్టుకొని మళ్ళీ దెబ్బలాడుకుంటారు? జరిగిపోయింది, ఎలక్షన్ అయిపోయింది, గెలిచేసాము, మనం ఒక టీమ్గా కలిసి పనిచేద్దాము, ఇక నుంచి ఏమున్నా డైరెక్ట్గా మాట్లాడుకుందాము, ఏదైనా డిస్కస్ చేసుకుందాము అని అడిగినప్పుడు కొన్ని సందర్భాల వల్ల అటు నరేష్కి ఇబ్బంది అయింది, కొన్ని సందర్భాల వల్ల వాళ్ళకి ఇబ్బంది అయింది, మధ్యలో అందరూ కలిసి మాట్లాడుకుందాం అన్నందువల్ల మాకు ఇబ్బంది అయింది. ఈసారి మెడిక్లెయిమ్ కడితే ఉన్న డబ్బులు కూడా అయిపోతాయి. ఇవన్నీ ఫస్ట్ చాలా రాంగ్ క్యాల్కులేషన్స్. నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే, లాస్ట్ టైం మెడిక్లెయిమ్ 78 lakhs కడితే 96 lakhs మెంబర్స్ వాడుకున్నారండి. ఆర్ వి నాట్ హ్యాపీ? 1,00,000 రూపాయలు పెట్టి మెంబర్షిప్ తీసుకొని ఒక మా అసోసియేషన్లో ఒక మెంబర్కి ఉపయోగపడిందండి. అది దేనికి? వాళ్ళ జీవితాలు, వాళ్ళ లైఫ్స్ కాపాడుకోవడానికి డ్యూరింగ్ కోవిడ్ పీరియడ్ ఆ డబ్బు ఉపయోగపడింది. అంతకంటే మనం ఫండ్ రైజ్ చేసాం, మేము కష్టపడి ఫండ్ రైజ్ చేసాం. మరి రాళ్ళు మోసి రాళ్ళు కొట్టి బండలు కొట్టి కష్టపడి ఫండ్ రైజ్ చేశారు. దేనికోసం చేశారు? మెంబర్స్ వెల్ఫేర్ గురించి చేసాం. ఇప్పుడు ఆ మెంబర్స్ వెల్ఫేర్కే కదా అది ఉపయోగపడింది. దాని గురించి మనం ఎందుకంత బాధపడుతున్నాము, దాని గురించి ఎందుకు అట్లాగా రాంగ్గా ఒక ట్రాక్ తీసుకెళ్ళి చెప్పదలుచుకుంటున్నాం అన్నది నాకు అర్థం కావట్లేదు. సో అలాగే ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ 16 మంది మెంబర్స్ చనిపోతే ఫ్యామిలీకి 3 లక్షల చొప్పున 48 lakhs వరకు కవర్ అయిందండి. ప్రతి ఫ్యామిలీకి 3 లక్షల చొప్పున ఇచ్చాం. మనం కట్టింది ఎంత అండి? ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్కి 28 lakhs కట్టామండి ఫండ్ నుంచి. సో ఏది కట్టినా ఏం చేసినా మొత్తం మనము టువర్డ్స్ ఈసారి మెడిక్లెయిమ్తో కలుపుకొని మ్యాక్సిమం మనము స్పెండ్ చేసింది మెడిక్లెయిమ్ లైఫ్ ఈ ఇయర్ 2021 మెడిక్లెయిమ్ లైఫ్ ఇన్సూరెన్స్తో కలిపితే మ్యాక్సిమం అరౌండ్ 2 crores మనము ఆ ఫండ్ నుంచి తీసాం. బట్ యాడ్ ఆన్ అయింది నియర్లీ 1.2 వరకు ఫండ్స్ వచ్చాయండి. ఆవిడ ఏమీ రాలేదు అంటుంది. 82 lakhs మెంబర్షిప్స్ నుంచి వచ్చాయి. ఆ మెంబర్షిప్స్ కూడా ఎంతో ఎంతూసియాస్టిక్గా ఎంతమంది మెంబర్స్ వాళ్ళు కష్టపడి వాళ్ళు పనిచేసింది, ఎంత స్క్రూటినీ చేసి ప్రతి మెంబర్కి మనం కన్ఫర్మ్ చేసే ముందు ఒక కమిటీ చేసి, అంటే వీళ్ళ అంటే ప్రతిసారి కొట్టుకోవడమే కదా 2 panelsగా. సో మధ్యలో నేనుండి ఒక గ్రూప్ ఒకటి క్రియేట్ చేసి ప్రతిదీ ఆ గ్రూప్లో పెడుతూ మేము అంత వర్క్ చేసి ఇంతమంది మెంబర్స్ని తీసుకొని నియర్లీ 82 lakhs మేము మెంబర్షిప్స్ దగ్గర నుంచి వచ్చింది. అలాగే బయట ఇందాక నరేష్ గారు అన్నట్టు రాజశేఖర్ గారు ఒక 10 lakhs, ఆయన ఒక కోవిడ్ టైంలో ఒక 16 లక్షలు మెంబర్స్కి ఖర్చు పెట్టారు. ఎంతోమందికి ఫుడ్ గ్రెయిన్స్ ఇచ్చాము, ఎన్నో హాస్పిటల్స్, ఇలాగ అన్ని డబ్బులుగా చూసుకుంటేనే మోర్ దాన్ 1 crore ఫండింగ్ లోపలికి వచ్చింది. ఈరోజు 4.63 crores ఫండ్తో మేము ఉన్నాం. ఇన్ స్పైట్ ఆఫ్ మెడిక్లెయిమ్లు కట్టి ఇన్సూరెన్స్లు కట్టి ఇవన్నీ చేస్తే అంటే అసలు ఎక్కడ మంచి డబ్బు మిస్యూటిలైజ్ అవుతుంది, లేదంటే ఆవిడ మిస్యూటిలైజ్ అని ఆవిడ అన్నారులేండి. మిస్యూటిలైజ్ చేసి ఏదో మోసాలు చేసేసి తీసుకెళ్ళిపోయామని మేము అనలేదు. కానీ ఉన్న ఫండ్నంతా పెన్షన్లకు ఇచ్చేస్తున్నారు, లేకపోతే మెడిక్లెయిమ్లు కట్టేస్తున్నారు, ఇలాగైపోతే మనం ఏమైపోతామని. అలాగా కాదండి. 110% ప్రతి మెంబర్కి మేము చెప్పదలుచుకుంటున్నది, కట్టిన డబ్బులు ఇవి అంటే దయచేసి ఏ మెంబర్ అన్నా కూడా ఓపెన్గా ఆఫీస్కి రావచ్చు, కనుక్కోవచ్చు, ప్రతి అకౌంట్ డీటెయిల్స్ మీరు చూసుకోవచ్చు. మనకి బ్యాంకులు ఏదన్నా ఇంట్లో తీసుకెళ్ళిపోయి లేదా గుంట తవ్వి లోపల పెట్టేసే విషయాలు కాదు కదండి. ఇవన్నీ ఓపెన్ థింగ్స్. బ్యాంకులో ఎంత ఉంది, ఎంత ఖర్చు పెట్టాం, దేనికి ఖర్చు పెట్టాం, ఎవరికి ఇచ్చాం, ఏది ఇచ్చినా పెన్షన్లు ఇచ్చినా వెల్ఫేర్ ఆఫ్ ద మెంబర్స్ గురించే కదండి. మెడిక్లెయిమ్ కట్టినా వెల్ఫేర్ ఆఫ్ ద మెంబర్స్ గురించే కదా. ఎస్బీఐ కట్టినా ఎస్బీఐ కట్టినా మెంబర్స్ వెల్ఫేర్ గురించే కదా. దీనివల్ల బాగుపడింది ఎవరు? మెంబర్సే కదా. ఏ విధంగా ఇక్కడ మెంబర్స్ని మోసం చేస్తున్నాము?
ఇప్పుడు సరే 1 ఇయర్ ఎవరు ఏం పని చేశారు, ఏం సంపాదించారు, మరి మిగిలిన ఇప్పుడు మేమంతా ఒకటి అని ఒక గ్రూప్ గురించి మాట్లాడుతున్నారు. మరి వాళ్ళంతా కష్టపడి తెచ్చేయచ్చు కదా లక్షలు, ఎవరు ఆపుతున్నారు? డబ్బులు తీసుకురండి, మీకంతా మీకున్న ఫేస్ వాల్యూ మాకు లేకపోవచ్చు, మీరు అడిగితే ఇచ్చే డబ్బులు మాకు ఇవ్వకపోవచ్చు, దయచేసి తీసుకురండి ప్లీజ్. ఎవరు వద్దంటున్నాం? మీరు ఏదన్నా ఫండ్ తీసుకొస్తే మేము అకౌంట్లో ఏమైనా బయట ఇక్కడ ఎవరన్నా పడేస్తున్నారా? మొన్న ఈసీ మీటింగ్లో కూడా అన్నాం, ఈసారి లాస్ట్ టైం మెడిక్లెయిమ్లో మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ కట్టలేదు. లాస్ట్ టైమే కట్టలేదు అని అనుకుంటే అంతకుముందు టర్మ్స్లో కూడా నేను చూశాను. మరి మీరందరూ నడిపిన అంతకుముందు టర్మ్స్లో కూడా మెడిక్లెయిమ్ 50% మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కడితే 50% మెంబర్స్ కట్టాలంటే ఆ 50%లో 20-25% కట్టారు. అలాగే ఈసారి లాస్ట్ టైం కోవిడ్ వల్ల ఆ 25% అనేది 10% కట్టారు. దానిని రెక్టిఫై చేయడానికి డెఫినెట్గా ప్రయత్నిద్దాము. కొంచెం ఈ కోవిడ్ సిచ్యువేషన్ రిలాక్స్ అయ్యి ఏ విధంగానన్నా మనం బయటకు వెళ్ళి ఒక షో చేయాలన్నా, ఇంకొకటి చేయాలన్నా, ఒక హీరోని అడగాలన్నా మనం గొడవలు లేకుండా మనము ఒక మంచి హార్మనీతో ఒక మంచి సరౌండింగ్స్ క్రియేట్ చేస్తే హెల్ప్ చేయడానికి చాలామంది ఉన్నారు. బట్ ఇలా మన గురించి మనం వెళ్ళి బయట ఇలా చెప్పుకుంటూ ఉంటే ఎవరు వచ్చి మనకి హెల్ప్ చేస్తారు? అసలు ఇక్కడ ఏం జరిగిపోయిందని మనం మాట్లాడుతున్నాం. ఎలక్షన్స్ ఎవరు పెట్టమంటున్నారు? ఎవరు ప్రెసిడెంట్ సీట్లలో కూర్చొని ఉండిపోవాలి? ఎవరు చెప్పారు? మీరు ఎక్కడ విన్నారు? ఎవరో అనుకుంటున్నారు, ఎవరో చేసుకుంటున్నారు అని మెంబర్స్కి ఇట్లాగా రాంగ్గా గైడ్ చేయడం చాలా తప్పు. హేమ గారు, డైరెక్ట్గానే నేను మీకు చెప్తున్నాను. ఈసీ మీటింగ్లో మీరు ఉన్నారు, నేను ఉన్నాను, అందరివి ఉన్నాము అంత క్లియర్గా. ఇదే మరి ఈసీ మీటింగ్లో ప్రతి ఏ ఆర్గనైజేషన్ అయినా, ఏ అసోసియేషన్ అయినా జనరల్ బాడీలో పక్కా మనం తీసుకున్న డెసిషన్స్ రాటిఫై చేయాలి. జనరల్ బాడీ ఈజ్ ద సుప్రీం అథారిటీ అని అందరికీ తెలిసిన విషయమే. మాటల్లో అన్నారు కూడా మొన్న మీరు, మేమంతా ఈసీలోనే డెసిషన్ తీసేసుకుంటామండి, జనరల్ బాడీ అవసరం లేదు, ఇప్పుడు ఎలక్షన్ డేట్ డిసైడ్ చేయండి అని అన్నారు. అలా ఎలా అంటారు? జనరల్ బాడీలో మనం డిసైడ్ చేసి మాట్లాడుకోకుండా ఎలక్షన్ డేట్ ఎలా తీసుకోగలుగుతాం? అందుకనే మీకు చెప్పి మీకు ప్రామిస్ చేసి మీరు డిలే చేసేస్తారు ఏజీఎం అని నన్ను అంటే కూడా నేను మీ అందరికీ ప్రామిస్ చేశా, ఎట్టి పరిస్థితులు ఈ రోజు నుంచి 21 డేస్లో నేను ఏజీఎం పెడతానండి, అది వర్చువల్గా పెట్టిస్తానండి. ఐ విల్ మేక్ ష్యూర్ ఇట్ విల్ వర్క్. అండ్ ఏజీఎంలో మనం ఎలక్షన్ గురించి కాల్ తీసుకుందాము, అందరికీ ఎలక్షన్స్ కావాలి అని. ఇంకెందుకు మీరు ఎవరిని ఏ విధంగా రాంగ్ గైడ్ చేయాలని ఆర్ మిస్గైడ్ చేయాలని నిన్న ఇంటర్వ్యూ ఇవ్వాల్సి వచ్చింది, లేకపోతే ఈ వాట్సాప్ మెసేజ్ పంపించాల్సి వచ్చింది, లేకపోతే మెంబర్స్కి లెటర్స్ పంపించాల్సి వచ్చింది. ఆ లెటర్లో మళ్ళీ ఎలిజిబిలిటీ ఆఫ్ దిస్ కమిటీ అని మళ్ళీ డిస్కస్ చేశారు. ఈసీ మీటింగ్లో మనం ఏం మాట్లాడుకున్నాం? ఆఫీస్కి దయచేసి ప్రతి మెంబర్ని వచ్చి ఈసీ మీటింగ్ మినిట్స్ నేను నోటీస్ బోర్డులో పెడతానండి, ఈసీ మీటింగ్లో ఇప్పుడున్న కమిటీకి ఉన్న ఎలిజిబిలిటీ ఏంటి అన్నది చాలా క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. దానికి క్లియర్గా లీగల్గా ఒక ఒపీనియన్ ఇవ్వడం జరిగింది. అండ్ వీఆర్ 100% ఎలిజిబుల్ టు రన్ ద ఆఫీస్ అన్నది అందరూ యునానిమస్గా యాక్సెప్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి మేము వర్క్ చేస్తున్నాం. ఏ రోజు మేము వర్క్ చేయడం ఆపలేదు, ఏ రోజు ఏ మెంబర్ని ఆఫీస్కి రావద్దని చెప్పలేదు. ప్రతి ఒక్కరిని పార్టిసిపేట్ చేయమనే చెప్తున్నాం. ప్రతి విషయాన్ని నేను గ్రూప్లో పెడతా, నా దగ్గర అన్ని మెసేజెస్ ఉన్నాయి. మీరెందుకు యాక్టివ్గా వచ్చి ఎందుకు పార్టిసిపేట్ చేసి పనిచేయటం లేదు? ఎవరు వద్దంటున్నాం? 100 రూపాయలు తెచ్చిచ్చినా వీ విల్ టేక్ ఇట్ అండి. ఇట్ ఈస్ ఎ బిగ్ హెల్ప్. ఎవరం కాదని లేదు, ఎవరికి చేతనైంది వాళ్ళని చేస్తున్నాం. మీరే అన్నారు ఏంటి ఈ గ్రూపులు 2 కొట్టేసుకుంటున్నారని చెప్పేసి మధ్యలో చిరంజీవి గారు వచ్చి డిసిప్లినరీ ఏంటి రీకన్సిలేషన్ కమిటీ పెట్టామని మీరే కదా అన్నారు. మరి ఇప్పుడు ఈరోజు ఎందుకు ఆ డిసిప్లినరీ అండ్ రీకన్సిలేషన్ కమిటీని తప్పు చెప్తున్నారు? వాళ్ళెవరని ఎందుకు అడుగుతున్నారు? వాళ్ళెవరు డిసైడ్ చేస్తారని మీరు ఎందుకు అడుగుతున్నారు? ఇది మీరు అందరూ కలిసి మేమే చిరంజీవి గారు అని మాట్లాడి పెట్టారు, మా అందరి మధ్య ఒక హార్మనీ క్రియేట్ చేయడానికి అని మీరే ఈరోజు ఎందుకు ఆ డిఆర్సీ పనిచేయటం లేదు? మేము ఆ రోజు నుంచి ఆ మాట కట్టుబడే డిఆర్సీనే ప్రతిదీ అడుగుతున్నాం, ప్రతి విషయం వాళ్ళ కన్సర్న్ తీసుకుంటున్నాం. ఒక ఈసీ మీటింగ్ అవ్వచ్చు, ఒక ఏజీఎం అవ్వచ్చు, ఒక ఎలక్షన్ అవ్వచ్చు. ఎందుకంటే ఇండస్ట్రీలో పెద్దవాళ్ళు అని అంటే లెక్క పెట్టుకోవచ్చు. ఆ పెద్దవాళ్ళతో ఆధ్వర్యంలో వాళ్ళని అడిగి వాళ్ళు చేస్తామని మీరే చెప్పారు. మీరే చెప్పి అదే డిఆర్సీ డిసైడ్ చేశారు. అదే డిఆర్సీ 40 డేస్ నరేష్ గారు లీవ్లో వెళ్తే బెనర్జీ గారు ప్రెసిడెంట్గా ఉంటారు, టెంపరీ అన్నారు. మరి అదే డిఆర్సీ అవన్నీ మీరు యాక్సెప్ట్ చేశారు కదా. ఇప్పుడు ఎందుకు డిఆర్సీ కాదు అంటున్నారు? దీనికి ఎలాగ రిప్లై చెప్పరు? ఇది నేను అంతా దయచేసి మెంబర్స్కి చెప్తున్నానండి, ఎందుకంటే ఆ లెటర్లో ఉంది అవన్నీ. మీరు ఆ లెటర్ రేపు చదువుతారు కదా, దానికి ఒక క్లారిఫికేషన్ కావాలి కదా. సో ఇప్పుడు కూడా ఏమంటున్నాం? డిఆర్సీ కాదు, సుప్రీం అథారిటీ ఈజ్ ఏజీఎం.
జనరల్ బాడీలోనే డిఆర్సీ పెద్ద మనుషులు కూడా ఉంటారు. ఎలాగ నడిపించాలి ఎలక్షన్స్, కోవిడ్ ప్రోటోకాల్ ఫాలో చేస్తూ ఏం చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి. ఎందుకంటే మనం కొట్టుకుంటున్నామని మీరే అంటున్నారు కాబట్టి పెద్దవాళ్ళని తీసుకొచ్చామని మీరే అంటున్నారు. ఆ పెద్దవాళ్ళు సజెషన్స్ ఇవ్వడానికి, ఎలక్షన్స్ వద్దని చెప్పడానికి కాదు. మీటింగ్లు ఎలక్షన్స్ వద్దని ఎవరూ చెప్పలేదు. ఇలాగా మీరు అనుకొని మీరు ఊహించుకొని కాంక్రీట్గా ఏ సాక్ష్యమో ఏ ఆధారం లేకుండా నరేష్ గారు కూర్చుని పోవాలి, ఆయనే ప్రెసిడెంట్గా ఉండిపోవాలి, అందుకని ఎలక్షన్స్ పోస్ట్పోన్ చేయాలని అనుకుంటున్నారు, మీరు ఎలక్షన్స్ కావాలని అడగండి అని మెంబర్స్ని బిఫోర్ ఏజిఎం ఇట్లా రాంగ్ గైడ్ చేయడం కరెక్ట్ కాదు. నాట్ ఓన్లీ మెంబర్స్, మన ఫీల్డ్ ఈజ్ ద మోస్ట్ అట్రాక్టివ్ ఫీల్డ్ అండి ఇండస్ట్రీ. ఇక్కడ ఏం జరిగినా న్యూసే. మనల్ని మనం ఎక్కడ పెట్టుకుంటున్నాం, ప్రజల్లో మనం వాట్ ఆర్ వీ ట్రైంగ్ టు టెల్ ద పీపుల్. ఇక్కడ ఎవరు ఏం చేసేసారు, ఎవరిని ఏం మోసం జరిగిపోయింది, ఎవరిని రావద్దంటున్నారు. అసలు ఇట్స్ లైక్ చాలా హాటింగ్గా ఉంది అండి ఇలా కూర్చొని మాట్లాడడానికి. బట్ ఒకటి చెప్పదలుచుకుంటున్నాను నేను, అంతా మంచే జరిగింది. మీరు అంటున్నట్టుగా అసలు పైసా రాలేదు అన్నది లేదండి. టు ద మెంబర్స్ మోర్ దెన్ 1 crore మన టర్మ్లో వచ్చిందండి డబ్బులు. అండ్ ఇప్పుడు మనం డ్రైన్ అయిపోయాము, మనకు జీరో బ్యాలెన్స్ కాదండి. 4,70,00,000 వరకు మనకి ఇప్పుడు ఫండ్లో ఉందండి. ఈసారి మెడిక్లెయిమ్ కూడా కట్టేశామండి 60 లక్షలు. మెంబర్స్ దగ్గర నుంచి డబ్బులు రావాలి. ఈసారి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఫుల్ ప్రీమియం కట్టుకోవాల్సిన మెంబర్స్, కట్టుకోగలిగిన మెంబర్స్ దయచేసి కట్టుకోండి అంటున్నాం. ప్రతి ఒక్కరు కలిపితేనేనండి చేయగలం. జస్ట్ ఒక ఈసీ కమిటీ ఇంతమంది మెంబర్స్ని ఎన్నుకున్నప్పుడు ప్రతి మెంబరు ఫైట్ చేయండి. సరే ఓకే, మీకు హార్మోని లేదు, నరేష్ గారితో మీరు కలిసి పనిచేయరు, లేకపోతే ఇంకొకరితో రాజశేఖర్ గారితో పనిచేయరు, నాతో పనిచేయరు, లేకపోతే నాకు ఇష్టం ఉంది కష్టం ఉంది. బట్ యాజ్ ఎన్ ఇండివిజువల్ మిమ్మల్ని ఓటేసి గెలిపించినప్పుడు మీరు మా మెంబర్స్కి యూఆర్ ఆల్వేస్ ఓపెన్ టు డూ థింగ్స్ అండి. మీరేం చేశారు, వచ్చి చెయ్యండి. ఎవరు వద్దంటున్నారు? ఎందుకు మెంబర్స్ని రాంగ్గా గైడ్ చేస్తున్నారు? కూర్చొని డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నారని. ఎవ్వరు కూర్చొని డబ్బులు ఖర్చు పెట్టేయడం లేదండి. పెట్టిన ప్రతి పైసా కూడా అరే మేము బిల్డింగ్ కట్టుకోవడానికి ఇదేంటండి ఇట్లా వాడేశారంటే, బిల్డింగ్ ఇంపార్టెంటా, మనిషి చచ్చిపోతుంటే లైఫ్ ఇంపార్టెంట్ అండి? బిల్డింగ్ కట్టుకొని తీసుకెళ్ళి సవాలు పెట్టుకోలేం కదా. ఈసారి మనం వాడాము 78 లక్షల్లో వాడాము అంటే జనాల మెంబర్స్ జీవితాలు కాపాడబడ్డాయండి దానివల్ల. వాళ్ళు డబ్బులు కట్టుకోలేకపోయారు, కట్టుకోగలిగితే కట్టుకుంటారు. ఈరోజు ఇంతమంది పెద్ద హీరోలు ఉన్న ఇండస్ట్రీ రేపు అవసరం ఉంది, ప్రాబ్లం ఉంది సార్ అంటే ముందుకొచ్చి సహాయం చేయలేరా? చాలామంది సహాయం చేసే పరిస్థితుల్లో ఉన్నారండి. మనం ఒక ప్రాపర్ వే క్రియేట్ చేయాలి మాలో ఉండి. మనం ఎలక్ట్ అయిన మెంబర్స్ అందరినీ ప్రతిసారి కొట్టుకోవడం అయిపోతుంది. లాస్ట్ టైం అలాగే జరిగింది, అంతకు ముందుసారి అలాగే జరిగింది, మళ్ళీ ఈసారి కూడా నాకు షాక్. ఒక పక్కన ఒక ప్యానెల్, ఒక పక్కన ఒక ప్యానెల్. దీనికి ఒకటి ఇనానిమస్గా డిసైడ్ చేసుకోవాలి. మనందరిమీ ఒకటే, పొద్దున్న లేస్తే ఒకరి మొహాలు ఒకరు చూసుకోవాలి. సరే పోనీ ఇనానిమస్గా వద్దు, మనం ఎలక్షన్ పెట్టుకుందాం. ఓకే, ఎలక్షన్ పెట్టుకుందాము. ఈ పోస్టులు ఉన్నాయి, ఎవరు సేవ చేయగలమని అనుకుంటున్నారో కంటెస్ట్ చేయండి. దీనికి ఎందుకండి ప్యానెల్స్, దీనికి ఎందుకండి వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేస్తారు, వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, ఇవన్నీ అవసరమే లేదండి. మనం పని చేయగలమంటే మన మీద నమ్మకం ఉంటే మెంబర్ వచ్చి ఓట్ చేస్తాడు. ఆయనకు ఒక ఫ్రీడమ్ ఇవ్వండి, మెంబర్స్కి ఒక ఫ్రీడమ్ ఆఫ్ మైండ్ ఇవ్వండి, వాళ్ళని ఆలోచించుకొని ఇవ్వడానికి. ఇలాగ ఊరికినే రాంగ్గా ఎందుకు మనం వాళ్ళని గైడ్ చేయాలి? వాళ్ళకి ఏమి ఇస్తున్నాము? ఈ రాంగ్ గైడెన్స్ వల్ల ఒక కన్ఫ్యూషన్, ఒక ఇన్సెక్యూరిటీ తప్ప. దయచేసి నేను మెంబర్స్ అందరికీ చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నానండి, మీరందరూ చాలా సెక్యూర్డ్గా ఉన్నారు. మాలో ఏమి అన్యాయాలు, ఏమి మోసాలు, ఏమి మిస్యూటిలైజేషన్లు జరగడం లేదు. ప్రతి పైసా మెంబర్ వెల్ఫేర్కే ఉపయోగపడింది. ప్రతి పైసా మెంబర్ వెల్ఫేర్కి ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరితో ఒక డిస్కషన్ చేసి, డిఆర్సీ వచ్చిన తర్వాత డిఆర్సీతో కూడా డిస్కషన్ చేసి, అంటే పెద్దవాళ్ళు ఇండస్ట్రీలో ఉన్న సోకాల్ పెద్దవాళ్ళతో మాట్లాడే ప్రతి పైసా ఖర్చు పెట్టడం జరిగింది. అండ్ ఆ ప్రతి పైసా కూడా మెంబర్ వెల్ఫేర్కే కదా ఉపయోగపడింది. ఏ విధంగా ఒక పార్టీ పెట్టామా, ఒక డిన్నర్ పెట్టామా, ఏ విధంగా మిస్యూటిలైజేషన్ జరిగింది అంటే నాకు నిజంగా అంటే దిస్ ఈజ్ టు ద పబ్లిక్, ప్రజలకు చెప్తున్నాను. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మా ఇష్యూస్ ప్రతిసారి మీ ముందుకు తీసుకొచ్చి చాలామంది నేను కమెంట్స్ కింద చూస్తుంటారు, అరే మీ ప్రాబ్లం మీరు చూసుకోండి అయ్యా మాకు ఎందుకని చాలామంది కమెంట్స్ పెడుతుంటారు మా గురించి ఏదైనా వస్తే. సో అలాంటి వాళ్ళకి చెప్తున్నాను, ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ ద ట్రబుల్ సార్, బట్ దెర్ ఇస్ నో అదర్ వే. ఇలాగ చెప్తేనే అందరికీ రీచ్ అవుతుంది. ఎందుకంటే ఒక రాంగ్గా ఒక మెసేజ్ వెళ్ళిపోయినప్పుడు ఆ మెసేజ్ని ఏ విధంగా కరెక్ట్ చేయగలమంటే దిస్ ఈజ్ ద ఓన్లీ వే ఐ థాట్. అందుకని ఐ హ్యాడ్ టు కమ్ అండ్ సిట్
ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా టుడే అండ్ వచ్చి మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. అపార్ట్ ఫ్రమ్ దిస్ నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ విత్ మా అండ్ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి ఎలక్షన్స్ కావాలంటే ఎలక్షన్స్ పెట్టుకుందాం. ఎలక్షన్స్లో మీకు నచ్చిన వాళ్ళకి, మీరు మెచ్చిన వాళ్ళకి అంటే ఈ ఎలక్షన్ అనే కాదు, ఏ ఎలక్షన్ అయినా అంతే. ఒక పబ్లిక్ ఎలక్షన్ అనుకోండి, ప్రజలు ఆలోచించుకోవాలి. ఏ పార్టీ అన్నది కాదు, లేకపోతే ఎవరి గురించి ఎవరు మాట్లాడుతున్నారు అన్నది కాదు, లేకపోతే ఎవరికి గ్లామర్ ఉన్నది అన్నది కాదు. మనకి ఎవరు సహాయం చేయగలరు, మనకి ఎవరు రీచబుల్గా ఉన్నారు, ఎవరు మన గురించి ఆలోచించగలరు, వాళ్ళకి ఓట్ చేయాలి. ఇది సింపుల్ లాజిక్. మా ఎలక్షన్ అన్నా కూడా అంతే. దయచేసి ఎవరు ఏమి మాట్లాడినా, నేనైనా మాటలకి క్యారీ అవ్వద్దు, లేకపోతే అపియరెన్స్కి క్యారీ అవ్వద్దు. మీరు ఆలోచించండి, మీకు ఏది మంచి అంటే వాళ్ళకి ఓట్ చేయండి, వాళ్ళని గెలిపి. ఎందుకంటే డెఫినెట్గా మనందరిమీ ఒకటి, మీరు బాగుపడాలని నేను సిన్సియర్గా అనుకుంటున్నాను. మీకు మంచి జరగాలని నేను కానీ, రాజశేఖర్ గారు కానీ, నరేష్ గారు కానీ ఎవరున్నా, అంటే ఈరోజు మాలో కంటెస్ట్ చేసి మా కమిటీలో ఉన్న ప్రతి మెంబర్కి కూడా అదే థాట్, అది కూడా నేను కాదంటలే. ఈరోజు హేమ గారికి కూడా అదే అభిప్రాయమే. హెల్తీగా మనం ఎలక్షన్కి వెళ్దాము, హెల్తీగా మనకి ఓట్ చేయమని అడుగుదాము. అంతేగాని ఒకళ్ళ మీద ఒకళ్ళు లేనిపోనివి చెప్పుకొని, లేకపోతే మాలో అదైపోతుంది ఇదైపోతుంది, వాళ్ళు ఉంటే అలా అయిపోతుంది, మేము వస్తే ఇలా అయిపోతుంది, అలాంటి టాపిక్స్ లేకుండా, ఎందుకంటే అలాంటిది జరగట్లేదు కాబట్టి జెన్యున్గా మనం కంటెస్ట్ చేద్దాము. మీరేం మంచి చేయగలరో చెప్పండి. మెంబర్స్ని వాళ్ళకి మీరు కేర్ చూపించండి, వాళ్ళకి కేర్ తీసుకోండి, గెలవండి. అలా చేద్దాం అందరినీ. మేమైనా మీరైనా లెట్స్ ఫాలో దిస్ హెల్దీ వే అని చేతులు జోడించి నమస్కరిస్తూ, మెంబర్స్కి ఇంకొకసారి మాలో ఏమీ తప్పులు జరగలేదు, ఎవ్రీ సింగిల్ రూపీ ఈజ్ స్పెంట్ ఇన్ ద రైట్ వే. రేపు మనం ఈ ప్రపంచం మొత్తం ఫేస్ చేస్తుంది కోవిడ్. ఈ కోవిడ్ బారి నుంచి బయటపడిన రోజు మనం ఫండింగ్ ₹1 కాదండి, ₹10 తెచ్చుకోగలం. ఎందుకంటే ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. మన ఇండస్ట్రీలోనే మనం బయటకి, మనది crores of rupees సంపాదించి పెడుతున్న ఒక ఇండస్ట్రీ, అటు గవర్నమెంట్కి కూడా crores of rupees ట్యాక్సెస్గా ఇస్తున్న ఒక ఇండస్ట్రీ. ఎవరో దగ్గర చేతులు చాచాల్సిన అవసరమే లేదు మనకి. మన ఇండస్ట్రీలో మన వాళ్ళే చాలామంది మనకు సహాయం చేయడానికి రెడీగా ఉన్నారు. సో ఇన్ ద బెస్ట్ పాసిబుల్ వే మాని మనము చాలా పెద్ద లెవెల్కి తీసుకెళ్ళగలము, అన్నెసెసరీ పాలిటిక్స్ని పక్కన పెడితే. సో వన్స్ అగైన్ మెంబర్స్కి ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ప్రతి ఒక్కరూ ఏ క్షణం అనుకుంటే ఆ క్షణం, మన ఆఫీస్ మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 6-6:30 వరకు ఉంటారు. ఎప్పుడన్నా ఎవరన్నా రండి, ఇట్స్ యువర్ బేసిక్ రైట్. ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి, చూసి ఒక నిర్ణయం తీసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.